వేడుకల్లో వైభవంగా శ్రీ భగవాన్ సత్యసాయి జన్మదిన వేడుకలు. మానవ సేవయే మాధవ సేవ అని బోధించి భక్తజన ఇలవేల్పుగా మారిన శ్రీ భగవాన్ సత్యసాయి బాబా 99వ జన్మదిన వేడుకలు శనివారం కర్నూలు శ్రీ భగవాన్ సాయి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ భగవాన్ సాయి వేడుకల్లో భాగంగా ఓంకారం, సుప్రభాతం, సంకీర్తన, పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయన్నారు. సాయంత్రం సంగీత విభావరి, భజన, జూల ఉత్సవం కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ పుట్టపర్తి ప్రశాంతి నిలయంతో పాటు దేశవ్యాప్తంగా శ్రీ భగవాన్ సత్య సాయి బాబా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. వేడుకల్లో భాగంగా ఈ నెల 18న సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించినట్లు చెప్పారు. 19 మహిళా దినోత్సవం పురస్కరించుకుని నక్షత్ర సేవలు నిర్వహించడం జరిగిందన్నారు. బాల వికాస్ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏడాది పొడవునా శిక్షణ ఇచ్చిన అనంతరం వారంతా కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరిగిందన్నారు. శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, నారాయణ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మహిళా జిల్లా కన్వీనర్ సరోజ, సమితి కన్వీనర్ జయలు మాట్లాడుతూ ఏ సంస్థ అయినా ఒక విభాగానికి ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించి శిక్షణ ఇచ్చి సేవా కార్యక్రమం రోజున వారి సేవలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు బోధించడం ప్రత్యేకత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పి. చంద్రశేఖర్, సాయి సంధ్య రోజు వేడుకల్లో భాగంగా నవంబర్ 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ప్రతిరోజు కార్యక్రమాలు రూపొందించి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నవంబర్ 18వ తారీఖుకి సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించడం జరిగింది. ఇది ప్రశాంతి నిలయంతో పాటు ఆల్ ఇండియాలో ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల ఈ సత్యసాయి వ్రతాలు నిర్వహించడం జరిగింది. తర్వాత 19వ తారీఖుకి మహిళా దినోత్సవం రోజు సామూహికంగా మహిళలు నక్షత్ర పూజ అని చెప్పేసి ఒక వినూత్నమైన కార్యక్రమం నిర్వహించి భక్తులందరినీ పరవశింపజేశారు. తర్వాత బాల వికాస్ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. బాల వికాస్ సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చేసి వాళ్ళు సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారము అన్ని సెంటర్స్ లో బాల వికాస్ తరగతులు నిర్వహిస్తారు. ఆ తరగతులను నిర్వహించిన పిల్లలందరూ ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత నారాయణ సేవ, స్థానిక అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో అంతా నారాయణ సేవ జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వామివారి పుట్టినరోజు వేడుకలు ఉదయం ఓంకారం, సుప్రభాతము, నగర సంకీర్తన తర్వాత పతాకావిష్కరణ జరిగింది. తిరిగి సాయంత్రము సంగీత విభావరి, భజన, జూల ఉత్సవము జరిగింది. భక్తులు స్వామివారి కృపకు అందరూ పాత్రలు కాగలరని ఆశిస్తూ సాయిరామ్. నా పేరు అశోక్ కుమార్ అండి. సత్యసాయి సేవా సమితి కన్వీనరు చంద్రశేఖర్ గారు, సందీప్ గారు. సందీప్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ సందీప్ అన్న. ఆధ్యాత్మిక వైపు మరులుస్తూ ప్రతి ఒక్కరు కూడా అందరికీ సేవ చేస్తూ అందరినీ ఒక మంచి కార్యక్రమాలకి ముందుకు వస్తూ వాళ్ళందరినీ కూడా స్వతహాగా వాళ్ళని చైతన్యపరచడానికి సత్యసాయి ఆర్గనైజేషన్ ఇవాళ ప్రపంచం అంతటా ఎక్కడ దొరకదు అలాంటి వినూత్నమైనటువంటి సేవా సంస్థ ఇది. మా కార్యక్రమాల్లో స్వచ్ఛంగా వచ్చేసి డాక్టర్లు మెడికల్ సైడ్ ఉంటారు, ప్రజలు పిల్లల చదువుల కోసం ఉంటారు. అలాగే ఆధ్యాత్మికంగా వేరే వేరే భావద్వేషాలు లేకుండా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుంటారు. యోగా అభ్యాసం చేయిస్తుంటారు, మెడిటేషన్ చేయిస్తుంటారు, ఇవన్నీ మెడికల్ క్యాంప్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా మా దగ్గర ఎలాంటి హుండీ కానీ ఎలాంటి డబ్బు వసూలు చేయడం కానీ ఉండదు. ఇంత స్వచ్ఛందంగా ఇప్పుడున్నటువంటి కాలంలో ఇంత ముందుకు తీసుకెళ్తూ ఇన్ని వేల మంది, లక్షల మంది దీంట్లో పాల్గొంటూ కొన్ని కోట్ల మందికి ఈ మంచి సదుద్దేశాన్ని ప్రజలకు అందరికీ అందిస్తున్నారంటే ఆ గొప్పతనం అంతా కూడా సత్యసాయి బాబా వారిదే. వారి అనుగ్రహం లేకుండా మేము ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాలు ఎక్కడ చేసుకోలేము. ఆయన అనుగ్రహం అందరికీ ఉండాలని, ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ దాదాపుగా 180 దేశాల్లో ఉన్నాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా 99వ పుట్టినరోజు సందర్భంగా అన్ని దేశాలు ఇదే టైంకి అందరూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ వేరే ఆర్గనైజేషన్స్లో ఒక దానికి ప్రాధాన్యత ఇస్తారు, కానీ భగవాన్ బాబా వారు ప్రతి ఒక్క చిన్న విషయం పిల్లలకి
పెద్దవాళ్ళకి ఆధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలు అన్ని విషయాల్లోనూ కూడా సేవ చేస్తూ మాకు కూడా స్ఫూర్తిగా నిలబడి మాకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఇలా చేయగలుగుతున్నాం. దాదాపుగా 40 ఏళ్ల నుంచి మేము అందరము ఇట్లా సేవ చేయగలుగుతున్నామంటే స్వామి యొక్క బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నందుకు, ఆయన ఒక డిసిప్లిన్ మేము పాటిస్తున్నాం కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం. పిల్లలకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. బాల్ వికాస్ కానీ, హెల్త్ పరంగా కానీ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అలాగే ఆధ్యాత్మికంగా కూడా పూజలు చేయటము అన్నీ కూడా స్వామి నేర్పించారు మాకు. సో అదే విధంగా మేము ముందుకు వెళ్తూ సేవా కార్యక్రమాల్లో మేమందరం కూడా పాల్గొంటూ మొత్తం అందరూ కూడా ఇక్కడ సేవాదల్లో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఉంటారు అనమాట. అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేస్తూ స్వామి సేవలో మేము తరిస్తున్నాం. జై సర్కార్. నేను లక్ష్మీ సరోజ్, డిస్ట్రిక్ట్ సేవాదల్ ఇన్ఛార్జ్. ఈ వేడుకలు స్టార్ట్ అయ్యాయి. 18వ తేదీ సత్యసాయి వ్రతం నిర్వహించారు. 19వ తేదీ నక్షత్ర పూజ మహిళలచే నిర్వహించారు. ఇంకా 20వ తేదీ నారాయణ సేవ, బయట అనాథాశ్రమ గోపూజ, బయట ఉల్లిందకొండ దగ్గరలో ఉన్న ఉల్లిందకొండలో గోసేవ కార్యక్రమం చేశారు. ఇంకా 21వ తేదీ బాల వికాస్ డే అని పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. నిన్న 22వ తేదీ నారాయణ సేవ, మహానారాయణ సేవ నిర్వహించారు. ఈరోజు 23వ